వయసొచ్చాక కాస్త నెమ్మదిగా నడవటం అలవాటు చేసుకోవాలి. దూకుడుగా నడుచుకుంటే ఇలాగే జరుగుతుంది. పెద్ద మనిషి కింద పడిపోయిందని జాలి చూపించాల్సింది పోయి ఎగతాళి చేస్తావేంటి? హ! ఎవరైనా కావాలని పడతారా? అమ్మా! తనకి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదులేండి. మీరు నెమ్మదిగా లేవండి. అమ్మా! శ్యామ్, నువ్వు కూడా సపోర్ట్ ఇవ్వు. అలాగే అయ్యో, లేవలేకపోతున్నానండి. రాధా ఖుషీకి కషాయం తాగించిందో లేదో, అప్పుడే లేవకూడదు. కాసేపు ఇలాగే టైం పాస్ చేయాలి. అయ్యో, నడుము విరిగిపోయినట్టుంది బాబోయ్, లేవలేకపోతున్నానండి. అయ్యో, నా బంగారం కదా, ఈ ఒక్కసారికి అమ్మ మాట విని తాగమ్మా. హా, అమ్మా బాగాలేదమ్మా. కష్టమైన తాగు ఖుషి. కళ్ళు మూసుకుని గుట్టుక్కున మింగేసాయి. హా, అబ్బా, జాగ్రత్త. మెల్లగా లేవండి. మెల్లగా లేవండి. లేవలేకపోతున్నానండి. అమ్మా! శ్యామ్, అయ్యో, రండి డాక్టర్. ఏమైంది ఆవిడికి? కింద పడిపోయింది, లేవలేకపోతుంది. అమ్మా! సపోర్ట్ ఇచ్చి లేపండి. చూస్తారండి, కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఇంచు కూడా కదలకుండా డాక్టర్ని చూడగానే లేచి నిలబడింది చూడు. అంత ఓవర్ యాక్షన్. చెక్ చేయమంటారా? అయ్యో, పర్లేదండి. డాక్టర్ గారు, ముందు ఖుషీని చెక్ చేయండి. ఎక్కడుంది? లోపల ఉంది, రండి. రండి డాక్టర్, చూడండి. నిన్ను ఖుషి దగ్గరికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఖుషికి కషాయం తాగించావా? ఈ నాటు వైద్యాలని నా కూతురికి చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను కదా.